ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్గా ఉన్నాను. విశాఖ స్టీల్ పునాదుల దగ్గర నుంచి ప్రారంభం నుంచి కూడా నేను ప్రత్యక్షంగా స్టీల్ యూనియన్తో అక్కడ కలిసి పనిచేస్తున్నాం. కార్మికుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాం. జూన్ 8 విశాఖ స్టీల్లో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి ప్రమాదం. దీనికి యాజమాన్యం ప్రధానమైనటువంటి బాధ్యత. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో భద్రతా ప్రమాణాలు పాటించడంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. పర్జింగ్ ప్రాసెస్, స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 మిషన్ 2 నుంచి వచ్చేటువంటి ల్యాడెల్లో ఈ ప్రమాదం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం పర్జింగ్ ప్రాసెస్ సక్రమంగా నిర్వహించకపోవడం, అక్కడ ఉపయోగిస్తున్నటువంటి రా మెటీరియల్ ముడి ఖనిజాల్లో శుద్ధి చేసేటువంటిది SMS. అందువల్ల ఈ శుద్ధి చేసేటువంటి క్రమంలో ఉపయోగించేటువంటి లైమ్ స్టోన్ మనం ఇక్కడ జగ్గయ్యపేట, కానీ మిగిలినటువంటివి ఫెరో అలాయ్స్ సంబంధించినటువంటివి, సిలికాన్, ఇతర ఎడిషన్స్ అంటాం. వీటిని అన్నిటిని మిక్స్ చేసేదానికి ఆక్సిజన్ నింపుతారు. ఆ ప్రొసీజర్ని పర్జింగ్ ప్రాసెస్ అంటారు. అది ప్రాపర్గా జరగలేదని ప్రాథమిక దర్యాప్తు అనేటువంటి తేల్చింది. ఇక పూర్తి దర్యాప్తు అనేటువంటిది రావాలి. కానీ ఈ ప్రాథమిక దర్యాప్తు ప్రకారమే యాజమాన్యం ఘోరంగా నిర్లక్ష్యం చేయడం. ఇప్పుడు ఈరోజు ఉదయం ప్రకటించినటువంటి 9వ ప్రాణం K. పైడిరాజు మరణించారు. ఆ రకంగా 9 మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి యాజమాన్యం బాధ్యత, CMDది బాధ్యత. CMD ప్రభాకర్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యాజమాన్యం యొక్క వైఫల్యం వల్ల ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. మ్యాన్ పవర్ 2000 ఈనాటికి 8,800 మంది మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు 7.3 మిలియన్లు 73 లక్షల సాలీన సామర్థ్యం ఉంది. 1991లో ప్రారంభించినటువంటి ఈ స్టీల్ ప్లాంటు 3.2 మిలియన్లు 91 సంవత్సరానికి ఉన్నటువంటి సామర్థ్యం 18,200 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు 8,800 మందికి తగ్గించారు. కాంట్రాక్ట్ వర్కర్స్ 15,000 మంది ఉన్నారు. ఈరోజు 8,000 మంది అయ్యారు. మ్యాన్ పవర్ని విపరీతంగా తగ్గించాలని ప్రైవేట్ వాడికి అప్పచెప్పేదానికి చేసే ప్రాసెస్లో ఈ ప్రమాదం జరిగింది. రెండోది ముడి ఖనిజాల యొక్క నాణ్యత అనేటువంటిది ఘోరంగా, అది దాని మీద CBIకి డైరెక్ట్గా గత సంవత్సరం లోపల ఉపయోగిస్తున్నటువంటి జిందాల్ సప్లై చేసినటువంటి ముడి ఖనిజం 1000 కోట్లుకి వాడు సప్లై చేసేటువంటి అత్యంత నాశరకంగా ఉన్నాయని మేము CBIకి కూడా డైరెక్ట్గా దర్యాప్తు కోసం ఇవ్వడం జరిగింది. ఈ ముడి ఖనిజాల మీద చాలా కాలం నుంచి కూడా నాణ్యత లేదు అని పదే తెలియజేస్తా ఉన్నాం. అసలు ఇప్పుడు యూనియన్తో మాట్లాడడం మానేశారు. నో యూనియన్, ఎందుకంటే ప్రైవేట్ వాడు వచ్చేసరికి యూనియన్లో ఉండకూడదు. ఇంత ప్రమాదం జరిగితే కూడా ఈరోజు కూడా నిన్న కార్మికులు పిలిచి మాట్లాడారు, కానీ యూనియన్ పిలిచి మాట్లాడారు. కొత్త CMD ఈయన చేరిన తర్వాత ప్రభాకర్ అయినా ఇంతవరకు ఏ CMD ప్రారంభం నుంచి ఉన్నాం మేము. ఎప్పుడు కూడా ఏ CMD అయినా మొదటి రోజే వాళ్ళ PI ఫోన్ చేసి CMD గారు వచ్చారు రండి అని ఫస్ట్ మార్నింగ్ గ్రీటింగ్ అనేటువంటిది వాళ్ళు కర్టసీ కాల్ అనేది మొదలు జరిగేది. ఇప్పటికి ఆఫీసర్ల అసోసియేషన్ కానీ యూనియన్లు కానీ పిలవరు. నో యూనియన్, ట్రేడ్ యూనియన్. దానికి అనుగుణంగానే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ తీర్థం ముచ్చుకొని మాట్లాడారు. ఆ కామెంట్ అన్నింటినీ కూడా ఇది సందర్భం కాదు, అందుకని మేము దాని లోతుకి వెళ్ళడం లేదు, అపరిపక్వంగా మాట్లాడారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. వారికి ట్రేడ్ యూనియన్ అనుభవం లేదు. 1926 బ్రిటిష్ కాలంలో ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది. ఈ మిషన్లు ప్రమాదాలు జరిగితే కార్మికులు తెగబడి మిషన్లు ధ్వంసం చేసేవాడు. అది ఏమి చేయాలో యాజమాన్యాలు చెప్తే అంగీకరించేవాడు కాదు. ట్రేడ్ యూనియన్లు పెడితేనే కానీ ఇది కంట్రోల్ అవ్వదు, కార్మికులు చెప్తేనే వింటారు అని కార్మికుల కోసం కాదు, ఆ రోజు యజమానుల కోసం ట్రేడ్ యూనియన్ చట్టం 1926 బ్రిటిష్ వాడి కాలంలో వచ్చింది. ఇది చదివితే ఎవరికైనా ట్రేడ్ యూనియన్ ఇస్తే అర్థమవుతుంది. బిన్నీ లిమిటెడ్ చెన్నైలో ఏం జరిగిందో, దేశం అంతా ఏం జరిగిందో ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా. అందుకని ఆ రోజు నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఏర్పడినటువంటి చట్టాన్ని
ఈరోజు ఆ చట్టం కూడా అమలు చేయకుండా అంతకంటే అధ్వానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలనే విధానాలు మీరు పాటిస్తున్నారు. దీనివల్లనే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్లలో విపరీతంగా ప్రమాదాలు అనేటువంటిది పెరిగాయి. అందువల్ల ఈ ప్రమాదాలు పెరగడానికి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడమే ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల ఈ తరచుగా భారీ ప్రమాదాలు, మామూలు ప్రమాదాలు కాదు, భారీ ప్రమాదాలు జరగడం అనేటువంటిది ఇట్లా ఫార్మా కంపెనీల్లో ఏ రోజు ప్రమాదం జరిగిన ఒక్కరోజు చూపించమనండి. రాష్ట్రంలో గత 5 ఏళ్ళు 100 భారీ ప్రమాదాలు జరిగాయి. ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ అనేటువంటిది లేదు. ఇన్స్పెక్షన్ రాదనే పేరుతోటి ఇన్స్పెక్షన్లు చేయకూడదని నిర్ణయించారు. దానివల్లనే ఈరోజు ప్రమాదాలు పెరగడానికి కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరి ర్యాండమ్ చెక్ అదేమీ అసలు వాస్తవంగా అది పూర్తి దర్యాప్తు అనేటువంటిది కాదు. ఫ్యాక్టరీ అధికారులు చేసినటువంటి దర్యాప్తుకి ఈ రోజు కూడా వాళ్ళు 6 నెలలు అయితే నోటీస్ ఇచ్చి మీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు, ఎస్ఓపి ప్రమాణాలు లేవు, దీన్ని అమలు చేయండి అని ఇస్తే దానికి ఇంతవరకు సమాధానం కూడా ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ పక్కన లేబర్ మినిస్టర్ వెనక్కున్నారు, ఆయనకేం బాధ్యత లేదు. లేబర్ మినిస్టర్ కూడా ఉన్నారు, హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు. వారు ఎందుకు ఉన్నారు అని అడుగుతున్నాం. హోమ్ మినిస్టర్కి ధైర్యం ఉంటే సీఎండీని అరెస్ట్ చేయాలి. వారు కేసు పెట్టడం కాదు. ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఇవి 4 తీసుకుంటే పనికిరావు, తర్వాత చేస్తారు. ఇదే స్టీల్ ప్లాంట్లో 2019లో ప్రమాదం 12లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 13/6/2012 ఆక్సిజన్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. హెచ్ఓడి మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఇదే ఎస్ఎంఎస్ నడిపినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సర్దార్, ఆయన చాలా ఎఫిషియెంట్ ఆఫీసరు, కానీ ఆయనతో సహా 19 మంది చనిపోయారు. 19 మంది చనిపోయారు. ఆ రోజు ఒక స్టీల్ యాజమాన్యం తోటి ఎంక్వైరీ చేశారు. వారు తేల్చింది ఏమిటంటే ఇంతమంది 19 మంది ఎందుకు వెళ్ళారు ఆక్సిజన్ రూమ్లోకి అని చనిపోయిన వాళ్ళ మీద నేరం నెట్టేశారు. దాని మీద మేము చాలా ప్రొటెస్ట్ అనేది తెలియజేశాం. అందుకని ఈ దర్యాప్తు అనేటువంటిది సెయిల్ డైరెక్టర్ ద్వారా చేసినటువంటి దర్యాప్తుని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దర్యాప్తు సరైనది కాదు, న్యాయ విచారణ చేయాలి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి న్యాయ విచారణ అనేది చేయాలి. దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారానే భవిష్యత్తులోనైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మ్యాన్ పవర్ని పెంచాలి. ఇదే స్టీల్ మెల్టింగ్ షాప్లో 2000 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ గత 5 ఏళ్ల నుంచి ఒక్కరిని కూడా రిక్రూట్ చేయాలి. 5 ఏళ్ల నుంచి మనుషులను తీసేయడమే. గత నెల 199 మంది ప్లాంట్లో రిటైర్మెంట్ అనేటువంటి జరిగింది. రిటైర్మెంటే తప్ప అలాగే విఆర్ఎస్ లేదా బలవంతంగా మెడికల్ అన్ఫిట్ రకరకాల పేర్లతో తొలగించడమే తప్ప ఒక్క కార్మికుడిని కూడా చేర్చుకోలేదు. హైలీ స్కిల్డ్ వర్కర్లు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను భరించలేక పారిపోతున్నటువంటి పరిస్థితి. 8 గంటలు ఎస్ఎంఎస్లు చేయడం అంటే కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్ అని ఉంది అక్కడ. ఆ డిపార్ట్మెంట్కి ఈ ల్యాడల్ అనేటువంటి వెళ్తుంది మిషన్ ద్వారా. అక్కడ పనిచేయడం అంటే 4 గంటలు పనిచేయడం కూడా కష్టం. అందులో ఇట్లాంటి వేసవి కాలంలో మరీ కష్టం. కానీ అవేమీ కనిపించకుండా మనుషుల్ని తీసేయడం వల్ల మీరు అది ఒక్కొక్కరు చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఆ ముందు షిఫ్ట్ అతను వర్కర్ రాకపోతే ఈ షిఫ్ట్ వర్కర్ వెళ్ళాడు. ఎవరికైనా సిక్ అయితే రెండో మనిషి లేరు. ఆ విధంగా మ్యాన్ పవర్ అనేటువంటి మెటలర్జికల్ ఇండస్ట్రీలో మ్యాన్ పవర్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఇప్పటికీ కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అత్యంత ఆధునికమైనటువంటి స్టీల్ ప్లాంట్, ఆటోమేషన్ స్టీల్ ప్లాంట్ అయినా మిగిలినటువంటి స్టీల్ ప్లాంట్తో అసలు పోలికే లేదు. అసలు ప్రమాదాలు జరగాల్సిన అవసరం లేదు. కానీ ప్రొసీజర్ పాటించడం 1, 2, 3 ఒక ఇది తప్పిందనుకోండి, 2వ సేఫ్టీ ఉంటుంది, 3వ సేఫ్టీ 3 ఉంటాయి. ప్రతి చోట ఎక్కడ కూడా సేఫ్టీ మిస్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ వాటన్నిటిని బైపాస్ చేసి డైరెక్ట్గా చేయడం వల్ల ఈరోజు ఈ ప్రమాదాలు అనేటువంటిది తరచుగా జరుగుతున్నాయి. ఇకపోతే నష్టపరిహారం ఎల్జీ పాలిమర్స్ 5 ఏళ్ళు అయింది. ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగి 15 మంది చనిపోయారు. వాళ్ళని డైరెక్టర్ని అరెస్ట్ చేశారు, కిమ్ని అరెస్ట్ చేశారు. డైరెక్టర్ దక్షిణ కొరియా నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. ఈ సీఎండీని ఎందుకు అరెస్ట్ చేయరు? అట్లాగే ఆ రోజు ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చారు. ఈ రోజు ఎందుకు ఇవ్వరు? అంతేకాదు చిన్న ఫార్మా కంపెనీలో జరిగినటువంటి దాంట్లో ఎసెన్షియా కంపెనీలో 21/8/24లో ప్రమాదం జరిగింది. కేజీహెచ్ ఇదే మార్చుడి దగ్గర నేనే ఉన్నాను స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు అందరికీ ధైర్యం ఇచ్చి వచ్చారు.
చివరి వచ్చిన తర్వాత సార్ మా అందరు కుటుంబాల బాధ్యత అంతా ఇక్కడ ఉన్నారు, ఇక్కడే నష్టపరిహారం ప్రకటించాలంటే అక్కడ ప్రకటించారు చంద్రబాబు గారు ప్రకటించారు. నేనే స్వయంగా అడగని మీడియా అంతా ఉన్నారు. అందువల్ల ఈరోజు బాధితుల గురించి ఈరోజు రాత్రింబావులు నేను ఆ రాత్రంతా బాధితులతో ఉన్నాం. కార్మిక సంఘాలంటే కార్మిక నాయకులంటే ఏళ్లలాగా విమానాల్లో వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు పెట్టి వెళ్ళడం కాదు. కార్మిక సంఘాలని ఈ రకంగా హీనంగా మాట్లాడడం అనేటువంటిది అది బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఆ ప్రమాదంలో ₹1,00,00,000 ప్రకటించారు. తర్వాత 4 రోజుల్లోనే పక్కన అచ్యుతాపురం ఫార్మాలో ఎనర్జీస్ కంపెనీలో ప్రమాదం జరిగింది, 4 చనిపోయారు. దానికి కూడా ₹1,00,00,000 ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 25 లక్షలు ప్రకటిస్తే 25 లక్షలు కాదు ₹1,00,00,000 ప్రకటించాలని ఎందుకు చెప్పండి? మీరు కనీసం చెప్పండి, మీ బాధ్యత అది. అంతేగాని ఈరోజు స్టీల్ సంబంధించి మినిస్టర్తో సహా ఈరోజు వాళ్ళకి ఏమీ బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తప్పు. అందుకని అట్లాగే హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, సీఎండీని అరెస్ట్ చేయాలి. ధైర్యం ఉంటే అప్పుడు కాన్ఫిడెన్స్ అనేటువంటి పెరుగుతుంది, కార్మికులకి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి విశ్వాసం పెరుగుతుంది. ఇంకో ప్రమాదం జరగదని ఈరోజు గ్యారెంటీ లేదు. SMS-లో నిన్నటి నుంచి పనులు 8వ తేదీ నుంచి పనులు సీఎండీ వెళ్ళి అక్కడ తిరుగుతున్నాడు, ఇప్పుడే అక్కడ తిరుగుతున్నారు, వాళ్ళని బతిమలాడుతున్నారు. కానీ కార్మికులు మాకేమిటి విశ్వాసం కల్పించండి అని అడుగుతున్నారు. కానీ సీఎండీ కాదు విశ్వాసం కల్పించేది. ఈరోజు ప్రభుత్వానికి బాధ్యత అనేది ఉండాలి. ఇంత పెద్ద ప్రమాదాలు తరచుగా జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం అనేటువంటిది. అందుకని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చక్కబెట్టేదానికి ప్రయత్నం అనేటువంటి చేయాలి. ఇంత రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఇదే. ఇటువంటి పరిశ్రమని కూడా మనం నిర్లక్ష్యం చేసి ఈ నేరాన్ని నెపాన్ని ఏదో కార్మికుల మీద నెట్టాలని ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పద్ధతి సరైన. ట్రేడ్ యూనియన్ వల్లే ప్రమాదాలు జరిగాయని మాట్లాడుతున్నాడు. ఏ ట్రేడ్ యూనియన్ వల్ల ఎప్పుడు ప్రమాదం జరిగింది ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు రెండు బహిరంగంగా సవాల్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి మీరు అన్నటువంటి మాటలు తప్పు అని మేము రుజువు చేస్తాం, లేదా మీరు క్షమాపణ చెప్పండి. అంతేగాని కార్మికులకి కార్మిక సంఘాలకి ధైర్యం ఇచ్చి అక్కడ ముందుకు నడిపించాల్సినటువంటి ప్రభుత్వం ఇటువంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అనేటువంటి ఏ రకంగా కూడా సమంజసం అనేటువంటిది కాదు. బాధ్యతలను ఈరోజు స్టీల్ ప్లాంట్లో ప్రమాణాలు అనేటువంటి భద్రతా ప్రమాణాలను పాటించడానికి ఖచ్చితంగా ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఆడిట్, సేఫ్టీ ఆడిట్ అనేటువంటి జరగాలి. అది లోతుగా ప్రతి డిపార్ట్మెంటు ప్రతి సెక్షన్లో ర్యాండమ్ ఫ్యాక్టరీ అధికారులు చేసినటువంటి దర్యాప్తు అనేటువంటి చాలదు, దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత చేయించాల్సిన అది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఫ్యాక్టరీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించేటట్టుగా ఏ యాజమాన్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయినా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ అయినా నడిపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రిగా స్వయంగా వెళ్ళాలి. అలాగే బాధితులకి ₹1,00,00,000 మిగిలినటువంటి వాళ్ళగా నష్టపరిహారం అది చెల్లించకుండా వాళ్ళకి చట్ట ప్రకారం రావాల్సినటువంటి గ్రాట్యుటీ, PF ఇవన్నీ లెక్క బట్టి ₹1,00,00,000 వస్తాయని చెప్తున్నారు. ఇది ప్రజలను పక్కదారి పట్టించేదానికి చేసే తప్పుడు చర్యలు. ఇది వాళ్ళకి విశ్వాసం కల్పించేటువంటి పద్ధతి కాదు. ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు, రా మెటీరియల్ ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నాం. కానీ వాటిని కావాలనే నాసిరకం చేయడం వల్లనే ఈ రకంగా ప్లడ్జింగ్ ప్రాసెస్లో ఉండలు మనం రాగి జాబుగా కలుపుతాం. ఆ రకంగా ఆక్సిజన్ బ్లో చేస్తారు. ఆక్సిజన్ బ్లో చేసినప్పుడు ఆ ఉండలుగా ఉన్నటువంటివి ఈరోజు అది అట్లాగే ఉండిపోయింది. అదే కానీ ముందు సరైనటువంటి రా మెటీరియల్ అయితే అట్లా జరగదు, ఆటోమేటిక్గా కరిగిపోతాయి. మేము 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ప్రాసెస్, ఈరోజు కొత్త కాదు, 40 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఈ 5 ఏళ్ల నుంచి నాసిరకం. మేము 3 ఏళ్ల క్రితం చెప్పాం, ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులకు వెళ్తుంది. నిర్మాణం జరిగినప్పుడు స్ట్రక్చర్స్ ఈరోజు చూస్తే ఎప్పుడు కూలిపోతాయో అర్థం కావడం. మిషన్స్ నట్టు బోల్ట్ కూడా పడడం వల్ల మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇచ్చాము, లోన్ ఇచ్చామని చెప్తున్నారు. ఏమిటి దానివల్ల ఉపయోగం? ఒక్క నట్టు బోల్ట్ కొనడానికి కూడా ఒక్క పైసా కేటాయించాలి. 900 కోట్ల కార్మికులకు బకాయిలు ఉన్నాయి. ఏ విశ్వాసం కల్పిస్తారు? కార్మికులు ఏ రకంగా పనిచేస్తారు? జీతంలో బకాయి ఉంది, జీతంలో బకాయి. మీకు నెలలో రావాల్సిన 25,000 30,000 అయితే దానిలో 20% 30% కటింగ్ చేస్తున్నారు ప్రతి నెల. ఆ రకంగా 900 కోట్ల రూపాయలు కార్మికులకు మామూలు జీతంలో బకాయిలు ఉన్నాయి. ఏ రకంగా పనిచేస్తారు? మీరు పొగబెట్టి పొమ్మన్నట్టుగా కార్మికులు లోపల ఉండకూడదు, వీళ్ళందరినీ తీసేయాలి. కొత్త వాళ్ళకి మొత్తం 41 ప్యాకేజీలు రెడీ చేశారు.
సెంట్రల్ ప్లాంట్ ప్యాకేజ్ రెడీగా ఉంది. టాటా కంపెనీకి చేశారు. దీంట్లో ఆ టాటా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్ కానీ, ఆఫీసర్ కానీ ఒక్కరు ఉండడానికి లేదు. వాళ్ళ మనుషులే ఉంటారు. వీళ్ళందరినీ తీసేస్తారు. ఇట్లా 41 డిపార్ట్మెంట్లోనూ 41 ప్యాకేజీలు అమలు చేసి ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా తొలగించి కొత్త వాళ్ళని అందరినీ కూడా బయట వాళ్ళని వేసుకోవాలనేటువంటి ప్లాన్. ఆనాడు ఎంత ఇస్తారు కాంపన్సేషన్ అనేది అడగల. నేనున్నాను ఆ కమిటీలో, రైతుల నిర్వాసితుల పోరాట కమిటీ అని ఉంది. భూలోక రెడ్డి అని ఆయన చైర్మన్గా ప్రెసిడెంట్గా ఉండేవాడు. నేను ఆ కమిటీలో ఉన్నాను. ఎప్పుడు 79. ఆనాడు 1250 రూపాయలే. తర్వాత 85లో పోట్లాడి రాజీవ్ గాంధీ తోటి బిగ్గెస్ట్ లోక్ అదాలత్ ఎంత, అది కూడా 25,000 రూపాయలు. బిగ్గెస్ట్ లో 30,000 మంది చిన్న పెద్ద రైతులకు ఎకరా ఇల్లు భూమి మొత్తం పోయినటువంటి వాళ్ళకి అందులో భూమికి మాత్రం నష్టపరిహారం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంత త్యాగం చేశారు ఆనాడు రైతాంగం. ఈరోజు ఆ నిర్వాసితులు ఏమవుతారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎడారైపోతుంది. ఈరోజు విశాఖపట్నం గత 30 ఏళ్లలో ఇంత అభివృద్ధి అయిందంటే దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. దాన్ని ఈరోజు మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి కార్పొరేట్లకి కట్టబెట్టడానికి, ఈరోజు ఈ ప్రమాదాలన్నీ జరగడానికి మూలం అది. అన్నీ నిర్లక్ష్యం చేస్తారు. ఏ చట్టాలని అమలు చేయడం లేదు. 1000 మందిని ఒకే సంవత్సరంలో 10,000 మందిని తొలగించారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఒక్క సంవత్సరంలో 10,000 మందిని పైగా తొలగించారు. ఆ రకంగా ఉద్యోగుల్ని ఈ రకంగా తొలగించడం అనేటువంటిది ఉన్న ముడి ఖనిజం యొక్క ప్రమాణాలు పాటించకపోవడం అనేటువంటిది, ప్రాసెస్ అనే దాంట్లో భద్రతా ప్రమాణాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఈ ప్రమాదాలకు కారణం. అందువల్ల దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేటువంటిది చేయాలి. బాధితులు ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేదాకా పోట్లాడతాం, వదిలిపెట్టాం. అందుకని ఈరోజు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు చర్యలు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటాం. అందుకని ఈరోజు ఇదేదో అయిపోయిన వెంటనే ఏదో మాట్లాడతారులే తర్వాత వదిలేస్తారని ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భావిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. అంబులెన్స్లో తీసుకెళ్లడంలో కానీ ఒక మంచి కృషి చేశారు. అక్కడ ఉన్న కార్మికులు, వాళ్ళ సంఘాలన్నింటినీ కూడా కేంద్ర కార్మిక సంఘాలు అభినందిస్తున్నారు. ఈ ఘటనకి జరిగిన తర్వాత నిన్న లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన వ్యాఖ్యలు అక్కడ చేయాల్సిన వ్యాఖ్యలు కాదు, అది అనవసరమైన వ్యాఖ్యలు, ఇది సరైనది కాదని చెప్పదలుచుకుందాం. మాట్లాడుతూ ఈ చనిపోయిన కుటుంబాలకి నిర్దిష్ట ప్రతిపాదన, అంటే గతంలో విశాఖలోనే ఎసోషియాలో కానీ, ఎల్జీ పాలిమర్స్లో కానీ చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. కానీ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిలో పనిచేస్తూ ఓ రకంగా చేయాలంటే మన దేశానికి సంపద సృష్టిస్తూ చనిపోయిన దేశభక్తులు, చనిపోయిన కార్మికులందరూ కూడా. సో అటువంటి వాళ్ళకి సరైన వాళ్ళ కుటుంబానికి ఒక నిర్దిష్టమైన భరోసా లేకుండానే వాళ్ళ టూర్లన్నీ కూడా ముగిసిన పరిస్థితి. మాట్లాడుతూ కార్మిక సంఘ నాయకులు ఈ సమస్యను ప్రస్తావించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కోరితే ఆయన చేసిన వ్యాఖ్యానం మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇది వాస్తవం. నేను కూడా అక్కడే ఉన్నాను. మీ కుటుంబాల వాళ్ళు చనిపోయారా అని అడుగుతున్నాడు. అంటే కార్మిక సంఘాల నాయకులను అడగాల్సిన ప్రశ్న, అంటే ఆయన మాట్లాడాల్సిన విషయమా, ఆయన స్థాయికి తగిందా అటువంటి మాటలు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా మీరు ఇటువంటి విధానాలను విడనాడకపోతే కార్మిక వర్గం, ప్రజానీకం మీకు నేర్పాల్సిన గుణపాఠం భవిష్యత్తులో నేర్పుతుంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే మేమే దీన్ని పరిరక్షించాం, మేము ప్యాకేజ్ తెచ్చామని చెప్పి అన్నాడు. ఇక్కడ తెచ్చిన ప్యాకేజ్ దేనికి? అక్కడున్న స్టీల్ ప్లాంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కాదు. ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చి మొత్తం దాదాపు 11,000కు పైగా కోట్ల రూపాయలు అన్నీ కూడా వెనక్కి అప్పుల రూపంలో, వడ్డీల రూపంలో మళ్ళా కేంద్రమే లాక్కుంది. ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేము పోరాడడం అని చెప్తున్నారు. ఎన్నికల ముందర మాట్లాడారు, ఎన్నికల తర్వాత మాట్లాడిన మాటలేంటి? అక్కడున్న కార్మికులని ఉత్పత్తి చేయనంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తోలనాడుతూ మాట్లాడాడు. ఇది వీళ్ళకి కార్మికుల మీద ఉన్న వాళ్ళ ఆలోచన. ఇది సరైనది కాదు. అలాగే పెట్టుబడిదారులకి రాష్ట్రంలో
ఎకరం 99 పైసలకు ఇవ్వడానికి ఉన్న వీళ్ళకున్న ఉత్సాహం చనిపోయిన కార్మికుల కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం లేదు. ఇది సరైంది కాదు అని చెప్తున్నాం. ఇవాళ నిర్వాసితులు భూములు ఇచ్చారు. నిర్వాసితులకు భూములు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ మరో పక్కన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. చేస్తూ కార్మికుల్ని, స్కిల్డ్ కార్మికుల్ని కుదించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కదా అని చెప్పారు విలేకరు అడిగితే, నాకు దీని మీద అంత అవగాహన లేదు అన్నారు. అంటే ఇంతమంది ఒక పెద్ద సంస్థ, వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు, 8 మంది చనిపోయారు. అక్కడున్న సంస్థ మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనకి నాకు అవగాహన లేదు అంటే అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళారు ఆయన. అట్లాగే కొంతకాలం అయిన తర్వాత ఇదేదో సర్దుమడిగిన తర్వాత కార్మిక సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడతాను అంటూనే కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయి, కార్మిక సంఘాలు రాజకీయాల పక్షాలు వెనకాల వెళ్తున్నాయని మాట్లాడుతున్నాడు. ఇటువంటి అక్కడున్న కార్మిక సంఘాలే కాదు, దేశంలో ఉన్న ఏ కార్మిక సంఘానికి చరిత్ర లేదు. కార్మిక సంఘాలకి, కార్మిక సభ్యులుగా ఉన్న కార్మికులకి ఉన్న చరిత్ర అంతా ఈ దేశంలో సంపద సృష్టించడమే. అటువంటి రాజకీయాలు చేసేది మీరు. ఎన్నికల ముందర మాట్లాడేది ఒకటి, ఎన్నికల తర్వాత మాట్లాడేది ఒకటి. అన్నిటికీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ మీ గొంతు ఎందుకు పడిపోయిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి కార్మికుల మీద నిందలేయడం కాదు, ఇటువంటి నిందల్ని ఆపండి అని చెప్పి డిప్యూటీ సీఎంకి చెప్తున్నాం. అట్లాగే గతంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు కనుక హామీలు ఇచ్చారు. మీరు వచ్చి 2 ఏళ్ళైంది, పిఠాపురంలోనే సంఘాల నాయకులు వచ్చి మాట్లాడారు, ఇంకా అవ్వలేదా, నేను చెప్పేశాను, ఇటువంటి కబుర్లన్నీ కూడా మాట్లాడారు మీరు. కాబట్టి ఇటువంటివి లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన మాటలన్నీ కూడా సరైంది కాదు. మేము కూడా అదే స్థాయిలో మాట్లాడచ్చు, కానీ మాకు సభ్యత ఉంది, అందుకని మేము మాట్లాడలేదని చెప్తున్నాం. ఇటువంటి మాటలు, అవాకులు చెవాకులు ఆపండి అని చెప్పి చెబుతున్నాం. ఇక స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణం ఎవరు? స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణం ఇవాళ ప్రభుత్వ విధానాలే కారణం. ఈ విధానాల కారణం వల్ల ఇక్కడ జరిగింది. ప్లాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన స్పాట్కి మేము వెళ్ళాం, మేము పరిశీలన చేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాం. కారణం ఏంటి? ఈ లేడల్ ఏదైతే ఉందో, లేడల్ బాటంలో పర్జింగ్ పైప్ ఉండాలి. ఆ పైపులు గత 20 రోజులుగా సప్లై లేదు. ఇది మొదటిది. రెండోది, లేడర్లో మినరల్లో ఎడిటివ్స్ కలపాలి. ఆ ఎడిటివ్స్ అన్నీ కూడా నాసి రకం వాడుతూ ఉన్నారు. మూడవది, అక్కడ పనిచేయడానికి అవసరమైన స్పేర్స్ ఇవ్వలేదు. ఆ స్పేర్స్ ఇవ్వకుండా ఉన్నదాంతోటే పనిచేయమన్నారు. ఇది 3వ కారణం. 4వ కారణం, దాదాపు 9,000 మంది కార్మికుల్ని, స్కిల్ ఉన్న కార్మికుల్ని తొలగించారు. 6,000 మంది కాంట్రాక్ట్ కావచ్చు, 1,500 మంది రెగ్యులర్ కావచ్చు, మరొక 800 మంది అధికారులు కావచ్చు. వీళ్ళని తొలగించి ఉన్న వాళ్ళ మీదే పని ఒత్తిడి చేసి అవసరమైన సంఖ్యలో కార్మికులు లేకపోవడం, ఈ ఒత్తిడి, ఈ కారణాలు, ఇదేది కూడా కాకుండా ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఈరోజు డిపార్ట్మెంట్ల వారి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దొడ్డిదారిన. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ విధానమే. ఈ విధానాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. నిజంగా కనుక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని రెమెడీకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలే ఇవాళ జరిగిన ఈ దుర్ఘటనకి బాధ్యత తీసుకోవాలి. నిజంగా కనుక ఇటువంటి కనుక సక్రమంగా సరిచేసి ఉండుంటే 8 మంది మనతో పాటు ఇవాళ బతికుండేవారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. అన్నిటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్ల ప్రయోజనం తప్ప మరొకటి కనపట్లేదు వీళ్ళకి. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ అభివృద్ధి అంటే పెట్టుబడిదారులకి 99 పైసలు ఎకరవ్వడం కాదు. అభివృద్ధి చేసేది ఎవరు? కార్మికులు తమ శ్రమతోటి సంపద సృష్టిస్తారు. ఈ సమాజాన్ని కానీ, సంపదను సృష్టించేది కానీ కార్మిక వర్గమే తప్ప పెట్టుబడిదారీ వర్గం కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వాలకి. కానీ ఇప్పటికే ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది చనిపోయిన కుటుంబాలకి. ఎంత ప్రకటన చేసింది? చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000. ఇదా మీరు కార్మికుల ప్రాణాలకు ఇచ్చే విలువ? మీ ప్రాణం విలువ ఇంతేనా అని అడుగుతున్నాం. మీ ప్రాణం విలువ 2 లక్షలేమో, కానీ మా కార్మికుల ప్రాణం అంతకంటే విలువైంది. ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కనీసంగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులైన వాళ్ళకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఒకటేంటంటే అందరికీ రెగ్యులర్ ఉద్యోగం ఇస్తా అన్నారు.
మంచిదే, ఇది మా ఘనకార్యం అని చెప్తూ ఉన్నారు. ఘనకార్యం కాదు, దాదాపు 20 ఏళ్లుగా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోటి మీరు బానిస చాకిరీ చేయించుకుంటున్నారు కాంట్రాక్ట్ కార్మికుల చేత. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడమే కాదు, పనిచేస్తున్న వాళ్ళని కూడా రెగ్యులర్ చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ సంఘటన మీద ఇవాళ ఎక్కడ ఒక రూర్కెలా నుంచి ఒక అధికారిని కమిటీలో వేసామన్నారు. అంటే ఇంటర్నల్ వాళ్ళ వేస్తే రిపోర్ట్ ఏమొస్తుందో తెలియదు. అలా కాకుండా స్వతంత్రంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, నిజానిజాలు తేల్చాలి, దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, బాధ్యుడైన సీఎండీని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా మీ రక్తదాహం ఆపండి, ప్లాంట్ని మెరుగ్గా నడపడానికి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలనేటువంటి దాంతో కార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్నాయి. దాదాపుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి అనేక యూనిట్లలో కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలనేటువంటి దాంతో ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా నాసిరకమైనటువంటి పరికరాలు ఉన్నాయి, మార్పు చేయాలని కార్మిక సంఘాలుగా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అక్కడ యాజమాన్యానికి తెలియజేసినాయి. వాస్తవంగా వాళ్ళు మార్చుంటే విశాఖ ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు. దాన్ని నిర్లక్ష్యంగా ఉంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరుని కార్మిక సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరొక వైపు జరిగినటువంటి ఘటన చాలా తీవ్రంగా ఉన్నప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వంగా ఒక 2 మంత్రులు, హోంశాఖ మంత్రి అనిత, అలాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, మరొక ఎంపీ అక్కడ సందర్శించినప్పుడు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు నష్టపరిహారం ₹1 కోటి ఇవ్వాలి కార్మికుడికి, మరణించినటువంటి కార్మికుడికి అని అడుగుతుంటే మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయారా, నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నావు అనేటువంటి దాన్ని మరి అడగటం అంటే చాలా దురదృష్టకరం. వాస్తవంగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమని పరిరక్షిస్తామని నేను ప్రశ్నిస్తానని అన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టు? కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోపాలని పరిరక్షించకుండా అక్కడ జరుగుతున్నటువంటి ప్లాంట్లో జరుగుతున్నటువంటి విషయాల్ని కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ని పరిశీలించకుండా అక్కడ కార్పొరేట్ కంపెనీలకి విశాఖ ఉక్కును అమ్మడానికే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కనిపిస్తూ ఉంది. అందుకని నష్టపోయినటువంటి వాళ్ళకి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వటమే కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే కాంట్రాక్టు కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎప్పటికైనా మిగిలినటువంటి యూనిట్లో జరుగుతున్నటువంటి ఏదైతే పరికరాలని అన్నిటిని కూడా మార్చవలసినటువంటి అవసరం కూడా ఉంది. మరొక వైపు కేంద్రం విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాము, ఇది ఆంధ్రుల హక్కు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి డబ్బుల్ని యూటర్న్ తీసుకోవడం అంటే విశాఖ ఉక్కు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి వైఖరి ఏంటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కార్మికుల పరిరక్షణ కోసం ఇప్పటికైనా సరే సేఫ్టీ మెజర్మెంట్స్ని ఉపయోగించాలని చెప్పేసి దానికి తగ్గట్టుగా చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ నిర్వహించి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగినటువంటి దుర్ఘటన పైన మరి ప్రభుత్వాలు మరి అక్కడ పరిశీలనకు పోయినటువంటి లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడేటువంటి మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇరువురు కూడా మాట్లాడుతూ కార్మిక సంఘాలు దబాయిస్తారు. కార్మికులకు హక్కుల కోసము, వాళ్ళకు రక్షణ కోసము, కార్మికుల యొక్క సౌకర్యాల కోసం నిరంతరంగా పోరాడేటువంటి కార్మిక సంఘాల పైన అటువంటి వ్యాఖ్యానాలు చేయడము, మీ వారేమైనా చనిపోయినారా, మీ బంధువులు చనిపోయినారా, ఇచ్చేది మేమే అనేటువంటి వర్షన్లో లోకేష్ గారు మాట్లాడడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. కాస్త ఆయన సమన్వయం పాటించి మాట్లాడాలా. కార్మిక సంఘాలను గురించి, కార్మిక సంఘాల చరిత్ర గురించి కూడా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కాస్త తెలుసుకోవాలి. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా దేశంలో ఈ ఉత్పత్తి పెంపుదలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవితాలను కాపాడే దాంట్లో కార్మిక సంఘాలు ఉన్నాయి, ముందు వరుసలో ఉన్నాయి.
ఇప్పుడు కూడా విశాఖపట్నం దుర్ఘటనలో కూడా మేము నిరంతరాయంగా కూడా ఆ వైపున ఆలోచన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు అక్కడ సంఘటన జరగడానికి కారణం ఏంటి అనేది ఆలోచన చేస్తే ఈరోజు అక్కడ కార్మికులను అనేక మందిని దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఇటీవల నిర్దాక్షిణంగా తొలగించినారు. మరో 2,000 మంది పర్మనెంట్ కార్మికులకు విఆర్ఎస్ ఇచ్చి పంపించినారు. అంటే దాదాపు అన్ని విధాలుగా 9,000 మంది కార్మికులు ప్లాంట్లో తగ్గించిన తర్వాత వాళ్ళ మీద పని ఒత్తిడి పెరిగింది, పని భారం పెరిగింది. ఈరోజు ఏదైతే గొప్పగా చెప్పారో 11,500 కోట్లు మేము తెచ్చాము, కేంద్రంతో పోరాడి తెచ్చిన ఘనత మాదేనని డంకా వాయించుకుంటానో ఆ 1,150 కోట్లు మరి మరమ్మతులకు ఏమైనా ఫ్యాక్టరీలో పెట్టారా? కార్మికులకు సంబంధించి జీతభత్యాలకు ఏమైనా ఇచ్చారా? కాదే. ఈరోజు మీరు చేసినటువంటి అప్పులు, బ్యాంకు అప్పులు, వడ్డీలు కట్టడానికి మాత్రమే ఆ 11,500 కోట్లు వాడినారనేది స్పష్టంగా మనకందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు అక్కడ ఆ మిషనరీ సంస్థ గొగ్గోలు పెడతాను యూనియన్లు అనేక సందర్భాల్లో చెప్పాం. యూనియన్లుగా అయ్యా ఇక్కడ మరమ్మతులు చేయండి, ఇవన్నీ పరిశ్రమలో యంత్రాలన్నీ కూడా వారి పాత పడిపోయినాయి, ఎప్పుడో 40 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట బిగించినటువంటి యంత్రాలతో పని నడుస్తూ ఉంది మరి అని చెప్తే ఈరోజు అటువంటి చర్యలు చేపట్టకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ బకెట్లన్నీ కూడా మరి తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక బకెట్ జారి కింద పడి కార్మికులు హృదయ విదారకంగా చనిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కార్మికులకు సంబంధించి వాళ్లకు కార్మికులే ప్రాణాలు కావా 25 లక్షలు ఇస్తానని చెప్తున్నారు. కానీ అప్పుడు విశాఖపట్నంలో ఒక దుర్ఘటన జరిగితే మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించారు. మరి ఈరోజు ఎందుకు మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచన చేయడు? కాబట్టి ఈరోజు ప్రభుత్వ విధానాలు చాలా దారుణంగా కార్మిక వర్గానికి నష్టం కలిగించే దిశలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి దుర్ఘటన ఆధారంగా ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి అనేక పరిశ్రమలు, మొన్న కాక నిన్న జగ్గాపేట దగ్గర ఒక పరిశ్రమలో మరి అక్కడ ప్రమాదాలు జరిగినాయి. తరచూ రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాని మీద ఏంటి మీ చర్యలు కార్మికులను కాపాడేటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమన్నా పెట్టారా? కానీ సేఫ్టీ మెజర్స్ ఎవరు? కార్మికులకు భద్రత కల్పించరు, ఉద్యోగ భద్రత ఉండదు, కనీసం వేతనాలు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు. మరి ఎట్లా కార్మికుడు పనిచేస్తాడు? కాబట్టి మీ విధానాల ఫలితంగానే ఈరోజు మరి ఇటువంటి దుర్ఘటన జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం గురించి ఆలోచించవచ్చు. దర్శనం వారికి అంచెలంచెలుగా ఆ ఫ్యాక్టరీని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే 3 బ్లాస్ట్ ఫర్నిచర్లు గతంలో మూసేశారు. గంగవరం పోర్టు నుంచి మీరు రావాల్సినటువంటి రా మెటీరియల్ ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్ సిబ్బందిని తొలగించారు. మరి దానివల్ల ఈరోజు చిన్నగా అంచెలంచెలుగా ఆ రిపేర్లు చేయకుండా ఆ యంత్రాలను మరి తుప్పుపట్టిపోతూ ఉంటే చూస్తా వాటికి రిపేర్లకు పెట్టుబడి కల్పించకుండా ఇట్లా ఉండడం వల్ల అది పైన కూలిపోయిన తర్వాత ఇది మెల్లగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి ఏం లేదు అనేది మనకు స్పష్టంగా అవుతుంది. ఈరోజు రాష్ట్రీయ ఇస్మత్ నిగమం లిమిటెడ్ వాళ్ళు కూడా ప్రకటించారు. ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వాళ్ళు కూడా చూశారు. అందరూ చూసినా కానీ ఈరోజు కార్మికులకు ఆడ ప్రాణాలతో కొట్టుమిట్టాడేటువంటి కార్మికులకు న్యాయం చేయాలి, చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలి. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు, ఆ కుటుంబాలలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు అంతమందిని 9,000 మందిని తీసేసిన ఏమైనా ఒక్కటన్నా ఉద్యోగం రిక్రూట్మెంట్ చేశానా? రిక్రూట్మెంట్ లేదే. కాబట్టి అంచెలంచెలుగా మీరు ప్రైవేటీకరణ దిశగా పోతుంది. కాబట్టి ఈరోజు ప్రమాదం జరుగుతుందని మేము కార్మిక సంఘాలుగా భావిస్తున్నాం. దీన్ని టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. కార్మికులందరినీ కూడా కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం చేయడానికి కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండిస్తాను. అదేవిధంగా చనిపోయిన కార్మికులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని కూడా తెలియజేస్తూ మీ ద్వారా మరి ప్రభుత్వానికి ఇటువంటి విధానాలను మానుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం. మిత్రులందరికీ కూడా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన పైన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చి మీ అందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇటువంటి సంఘటన విశాఖపట్నంలో గతంలో చాలాసార్లు జరిగినాయి.
ఈసారి మరింత ఘోరంగా జరిగింది. దీనికి కారణం అనేది ఈ ప్రభుత్వాల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం అనేది మేము నమ్ముతున్నాము. కాబట్టి ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఆ లేబర్ కోడ్లో కూడా అంతకంటే ముందు లేబర్ కోడ్ అమలు కాకముందే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఫ్యాక్టరీలలో తనిఖీ చేసి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వాటిపైన సరైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే యాజమాన్యం కానీ యజమానులు తర్వాత అక్కడ ఉండే పెట్టుబడిదారులు వాళ్ళు కేవలం అన్ని సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నామని స్వతహాగా ఒక సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు రూల్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇటువంటి విధానంలో వలన ఈరోజు అక్కడ పరిస్థితులు మారుతున్నప్పుడు డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్యాక్టరీని. అటువంటి కొత్త కొత్త యంత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది, కొత్త కొత్త పరికరాలు తీసుకోవాల్సి ఉంటుంది, దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది, తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అటువంటి తనిఖీ చర్యలు చేపట్టకపోవడం కారణంగా ఈరోజు 8 మంది కార్మికులు చనిపోయారు, 6 మంది తీవ్ర గాయాలయ్యాయి. కాబట్టి వీటి పట్ల మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాల యొక్క చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చనిపోయిన వారికి మేము వారికి ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాము. అక్కడ పోయినటువంటి లోకేష్ కానీ లేదంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పోయి అక్కడ తగిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతుంటే మీరెవరు, మీ కుటుంబంలో చనిపోయినారా, మీరెందుకు మాట్లాడుతున్నారని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయము. మరి ఈరోజు సూపర్ 6 పథకాల గురించి ఎన్నికల ముందు బాగా ప్రచారం చేశారు, తిరిగారు కదా. మరి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఏమైనా అందులో సంక్షేమ పథకాలు అవసరం ఉన్నాయా? మీకేం బస్సులు మీకేమైనా బస్సులు ఉచిత బస్సులు కావాల్సిందా? మీ కుటుంబంలో ఎవరు బాధపడలేదు కదా, ఆర్థిక ఇబ్బంది పడలేదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి కార్మిక సంఘాలు తప్పకుండా మాట్లాడతాయి. ఎందుకంటే ఈరోజు దేశంలో సర్వసంపద సృష్టించింది కార్మిక వర్గం. ఆ కార్మిక వర్గానికి నాయకత్వం కార్మిక సంఘాల నాయకులు కూడా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాణాలకు ₹1 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళకు కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే వాళ్ళ ప్రాణాలకు ₹1 ఉద్యోగము అది సరిపోదు. కేవలం మనుషులు చంపేసి ఉద్యోగాలు ఇస్తాము లేదంటే డబ్బులు ఇస్తాము అంటే దాని సరైనది కాదు కదా. ఇటువంటి చర్యలు పునరావృతం కాకోకుండా సేఫ్టీ మెజర్స్ చేపట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ పరంగా ఉంది. కానీ ఆ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. దానికి అనుగుణంగా ఈరోజు లేబర్ కోడ్ కూడా తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా ఈ 10 కేంద్ర కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా ధర్నాలు సమ్మెలు ఇవన్నీ చేయడం కూడా జరిగింది. కానీ వాటిని విరమించుకోకుండా ఈరోజు ఇటువంటి చర్యలు చేపట్టడం వల్లనే ఇటువంటి లేబర్ కోడ్ తీసుకురావడం వల్ల ఈరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని వెంటనే విరమించుకోవాలని, అక్కడ జరిగినటువంటి సంఘటనకు బాధ్యులైన వారిని న్యాయ విచారణ జరిపి వాళ్ళు కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, చనిపోయిన వారికి ₹1 ఇవ్వాలని, వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మీ పేరెంట్ నరసింహరావు సుధీర్ గారు 8వ తేదీ 4:30 విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. 9 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగినటువంటి నియోజకవర్గంగా గాజువాక నియోజకవర్గం ఉందంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ వల్లే. నిన్న ప్రమాదానికి ప్రధాన కారకుడు CMD ప్రభాకర్. 6 నెలల క్రితమే అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి కార్మికులు ప్రభాకర్కి రిపోర్ట్ చేశారు. అయినా నిర్లక్ష్యం వహించాడు. అది ప్రధాన కారణం. అయితే 2 ఫ్యాక్టరీలో స్టీల్ ప్లాంట్లో ఎప్పటికప్పుడు ఆధునిక యంత్రాలని ఆధునీకరించడంలో మొత్తం యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఆ నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యత వహించాలి. దీనికి ప్రధాన కారకుడైనటువంటి ఈ ప్రమాద కారకుడైనటువంటి CMD ప్రభాకర్ని అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈ కార్మికులకి 2011 కార్మికులతోటి జరిగినటువంటి ఒప్పందం ప్రకారమే పరిహారం ఇస్తున్నట్లు నిన్న లోకేష్, పవన్ కళ్యాణ్లు, హోంమంత్రి మాటల్లో ఉంది. అది వాస్తవం కాదు. 2011కి 2026కి మధ్య చాలా ధరలు పెరిగినాయి, నిత్యావసర నిత్యోత్తి పెరిగినాయి, అనేక పరిహారాలు పెరిగినాయి. LG ఫార్మర్స్ కార్మికులు చనిపోతే ₹1 ప్రభుత్వం ఆడించింది. అలా ప్రకటించకుండా ఈరోజు వాళ్ళు అత్యంత దుర్మార్గంగా కార్మికుల పట్ల అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడారు. దీన్ని కార్మిక సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. CMD ప్రభాకర్ని అరెస్ట్ చేయాలి. ఈ కార్మికుల ప్రమాదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని
భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.